హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే CAR-T సెల్ థెరపీ గురించి. మీరు ఇది కనుక న్యూస్లో చూస్తే చాలా మనం రీసెంట్ టైమ్స్లో క్యాన్సర్ గురించి కానీ లేకపోతే క్యాన్సర్కి రిలేటెడ్ వ్యాక్సిన్స్ కానీ థెరపీస్ గురించి కూడా న్యూస్లో బాగా చూస్తున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనకి CAR-T సెల్ థెరపీ అనేది రాబోయే ప్రిలిమ్స్, UPSC ప్రిలిమ్స్లో, TSPSC ప్రిలిమ్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో మనం ఒక ఇండిజినస్ జీన్ థెరపీని డెవలప్ చేసాం. దాన్నే CAR-T సెల్ థెరపీ అంటున్నాం. ఇది ఎందుకు అంటే కనుక క్యాన్సర్ని దీని నుంచి మనం తగ్గించవచ్చు అనమాట. అంటే చాలా క్యూరబుల్ ఎక్స్టెంట్ అనేది ఈ థెరపీ ద్వారా ప్రామిస్ చేయబడుతుంది. సో ఈ కాంటెక్స్లో అసలు CAR-T సెల్ థెరపీ అంటే ఏంటి, దాంట్లో ఏం చేయబోతున్నారో, అది క్యాన్సర్కి ఎలా ప్రివెన్షన్గా మారబోతోంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా సింప్లిఫైడ్గా నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది CAR-T సెల్ థెరపీ అంటే ఏంటి అనేది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది మనం మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం YA న్యూస్, తర్వాత CAR-T సెల్ థెరపీ అంటే ఏంటి, టీ సెల్స్ అంటే ఏంటి, అసలు బాడీలో టీ సెల్స్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, తర్వాత ఈ ప్రాసెస్ ఏంటి, దీంట్లో ఏం చేయబోతున్నారు, దాంతోపాటు క్యాన్సర్ ఏంటి, టైప్స్ ఆఫ్ క్యాన్సర్, దానికి అసలు రీజన్స్ ఏంటి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఎవరిని అడిగినా ఎవరు చూసినా క్యాన్సర్ అని చెప్పి అంటున్నారు కదా, దానికి కారణాలు ఏంటి, దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది సిలబస్ మ్యాపింగ్లో చూస్తే కనుక UPSC GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ బయోటెక్నాలజీ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దెన్ మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇండియాలోనే ఫస్ట్ జీన్ థెరపీ ఏదైతే CAR-T సెల్ థెరపీ యూజ్ చేసి ఆ టెక్నాలజీ అనమాట. ఇది CAR-T సెల్ థెరపీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ బయోటెక్నాలజీగా చెప్పొచ్చు మీరు. సో దాన్ని యూజ్ చేస్తూ మనం ఫస్ట్ టైం క్యాన్సర్కి ఒక ప్రివెంటివ్ మెజర్ ఆర్ ఒక ఇమ్యూన్ థెరపీని డెవలప్ చేసామన్నమాట. దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది IIT బాంబే ప్లస్ టాటా మెమోరియల్ హాస్పిటల్తో పాటు ఇండస్ట్రీ పార్ట్నర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇమ్యూనో ACT ఇది ఇండస్ట్రీ పార్ట్నర్ అనమాట. సో IIT బాంబే, ఇమ్యూనో ACT ప్లస్ టాటా మెమోరియల్ హాస్పిటల్, ఈ ముగ్గురు కొలాబరేషన్తో కనుక దీన్ని డెవలప్ చేశారు. మరి ఈ డ్రగ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అంటే కనుక ఇండియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ పర్టికులర్ డ్రగ్ అయినా, థెరపీ అయినా, వ్యాక్సినేషన్ అయినా ఏదైనా కూడా CDSCO నుంచి పర్మిషన్ రావాలి. CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏ డ్రగ్ అయినా మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు ట్రయల్స్ కండక్ట్ చేసి పర్మిషన్ ఇవ్వాల్సింది ఈ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి పర్మిషన్ వచ్చాక మనం డెవలప్ చేసిన థెరపీకి ఒక నేమ్ కూడా ఇచ్చారు. దాన్ని ఏమంటాం, NexCAR19. ఓకే, సో ఇది టెస్ట్ ట్రయల్స్ చేసి దాని తర్వాతనే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. రీసెంట్గా మీరు చూస్తే బాంబేలో ఒక పర్సన్ దీని నుంచి కంప్లీట్ క్యూర్ కూడా పొందారనమాట క్యాన్సర్ నుంచి. సో ఇది దాని పేరు, ఇది వీళ్ళ కొలాబరేషన్, తర్వాత అప్రూవల్ ఇచ్చింది CDSCO. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు దీన్ని ఫంక్షనింగ్ అర్థం చేసుకోవాలంటే మీరు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి బ్లడ్లో హ్యూమన్ బ్లడ్ ఉంది కదా, దాంట్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం, RBCs, WBC, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ అంటాం. ఓకే, ఇవి 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ మనకి బ్లడ్లో ఉండేవి నార్మల్గా. సో దీంట్లో ఏమవుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ ఉన్నాయి కదా, దానికి మరి 3 ఎందుకు ఉన్నాయంటే దేనికి ఉండే ఫంక్షన్ దానికి ఉంది. సో రెడ్ బ్లడ్ సెల్ అంటే ఏంటి, ఇవి ఎర్ర రక్త కణాలు అంటాం కదా. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ని చేసేది RBC అనమాట. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ఆల్ ద ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ విల్ బి డన్ బై RBC అనమాట. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది RBC అది ఒక్కటే కాదు, దాంతోపాటు బ్లడ్లో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే pH 7 ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. సో ఈ బేస్ని మెయింటైన్ చేయడంలో కూడా RBC అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు WBC అంటే ఏంటి, మరి WBC అంటే మెయిన్గా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి మనకు ఉండే సెల్స్ని, మనం బ్లడ్లో ఉండే సెల్స్ని WBC అంటాం, వైట్ బ్లడ్ సెల్స్. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. దాంతోపాటు బ్లడ్ ప్లేట్లెట్స్ ఏంటి, ఇవి బ్లడ్ క్లాటింగ్ని హెల్ప్ చేస్తాయి అన్నమాట, బ్లడ్ క్లాట్ అయ్యేలాగా మనకి. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ చేసేది బ్లడ్ ప్లేట్లెట్స్. ఇలా 3 సెల్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం చూస్తే కనుక WBCస్లోనే మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ గ్రాన్యులోసైట్స్ అంటాం,
గ్రాన్యులోసైట్స్లోనే మనకి ఈస్నోఫిల్స్, బాస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇలా ఉంటాయి. ఇవేం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి లింఫోసైట్స్ ఉంటాయి, లింఫోసైట్స్. తర్వాత మనకి మోనోసైట్స్ ఉన్నాయి. సో ఇవి మళ్ళీ WBCస్లో సబ్సెల్స్ అనమాట. సో ఈ గ్రాన్యులోసైట్స్లో ఏమి ఉంటాయని చెప్పాను, ఈస్నోఫిల్స్, బాస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్. దాంతోపాటు లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్లోనే మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అవి బి సెల్స్, టీ సెల్స్, తర్వాత మనకి కిల్లర్ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనకి యూజ్ చేసేది ఈ టీ సెల్స్ అనమాట. అంటే WBCస్లో ఉండే టీ సెల్స్ని ఇక్కడ తీసుకుని మనం ఈ CRT సెల్ థెరపీలో యూజ్ చేసి ఆ ప్రాసెస్ని యూజ్ చేస్తూ మనం కొత్తగా ఒక జీన్ థెరపీని డెవలప్ చేసాం ఫస్ట్. సో ఇక్కడ మనకి ఈ బి సెల్స్ అంటే ఏంటి, టీ సెల్స్ అంటే ఏంటి, డిఫరెన్సియేషన్ తెలియాలి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి కనుక, బి సెల్స్ అంటే ఏంటి, టీ సెల్స్ అంటే ఏంటి. ఓకే, సో బీ సెల్స్ అంటే ఏంటి, బీ సెల్స్ అని అంటే ఇది బి అని ఎందుకు అంటున్నామంటే ఇవి బోన్ మ్యారోలో ఉంటాయి అన్నమాట. బోన్ మ్యారోలో, బ్లడ్లోనే బోన్ మ్యారోలో ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఎక్కడ ఉంటుంది, థైమస్లో ఉంటుంది, అందుకని టీ సెల్స్ అంటాం. మరి రెండింటికి ప్లేస్ అనేది ఎక్కడెక్కడ ఉందనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు బీ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే కనుక బయట నుంచి వచ్చిన యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, యాంటీజెన్స్ని నార్మల్గా బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్స్ని వాటిని ఫైట్ చేయడానికి బీ సెల్స్ అనేవి మనకి యూజ్ అవుతుంటాయి అనమాట. నార్మల్గా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి, అంటే ఫారిన్ బయట మన బాడీలో ఉన్నవి కాదు, బయట నుంచి వచ్చిన వాటిని అటాక్ చేయడానికి నార్మల్గా బీ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి టీ సెల్స్ రోల్ ఏంటి అంటే కనుక విత్ ఇన్ ద సెల్, అంటే సెల్లోనే ఇప్పుడు మనకి ఇన్సైడ్ ఏ సెల్లో ఏం జరుగుతుంది, క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏం లేదు, సెల్స్ అనేవి అబ్నార్మల్ గ్రోత్ అవ్వడాన్ని క్యాన్సర్ అంటాం అనమాట. అంటే సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కానీ అబ్నార్మల్గా, అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సెల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటే దాన్ని క్యాన్సర్ అంటాం అనమాట. అంటే ఇన్సైడ్ ఏ సెల్, విత్ ఇన్ ఏ సెల్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఏదన్నా సెల్లో అటాచ్ అవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ఫామ్ అయ్యి రెప్లికేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. అంటే సెల్స్ బాగా ఫాస్ట్గా రిప్రొడ్యూస్ అయినప్పుడు ఈ టీ సెల్స్ అనేవి ఆ సెల్స్ని అటాక్ చేయడానికి ఫంక్షన్ చేస్తాయి అనమాట. సో ఇది విత్ ఇన్ ద సెల్, ఇవేమో బయట నుంచి వచ్చిన వాటిని అటాక్ చేయడానికి. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ టీ సెల్స్. సో ఇక్కడ మనం CRT సెల్ థెరపీలో ఏం వాడుతున్నాం అంటే టీ సెల్స్ని వాడుతున్నాం. ఎందుకు అంటే క్యాన్సర్ని తగ్గించడానికి. సో అసలు ఇక్కడ మెథడ్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ సెల్ ఉందనుకుందాం. ఈ టీ సెల్కి బి సెల్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక బి సెల్ అనేది పైన ఒక రెసెప్టార్ని కలిగి ఉంటుంది అనమాట. ఇలాంటి క్రౌన్ లైక్ సబ్స్టెన్స్ని రెసెప్టార్ అంటాం అనమాట. ఈ రెసెప్టార్ అని ఏం చేస్తుంది, ఈ రెసెప్టార్ పని ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ మంత్ ఒక ఫీవర్ వచ్చింది అనుకుందాం, ఆ లాస్ట్ మంత్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ బి సెల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటాయి. దేనివల్ల మనకి ఫీవర్ వచ్చిందో గుర్తుపెట్టుకుని ఆ ఇన్ఫర్మేషన్, అంటే దానివల్ల ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ వల్ల కలుగుతుంది మనకి, ప్లస్ దానివల్ల సిమ్టమ్స్ ఏంటనేవి గుర్తుపెట్టుకుని ఈ పర్టికులర్ దాంట్లో రెసెప్టార్లో స్టోర్ చేస్తుంది అనమాట. రెసెప్టార్ అంటే దాని ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో స్టోర్ చేసుకుంటుంది బీ సెల్. కానీ మరి టీ సెల్స్కి వచ్చేసరికి అలాంటి రెసెప్టార్స్ ఏం లేవు. అందుకని ఏం చేస్తున్నామంటే మనం బ్లడ్లో ఇప్పుడైతే ఇది CRT సెల్ థెరపీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. సో ఏం చేస్తాయి, టీ సెల్స్కి రెసెప్టార్ లేదు కాబట్టి మన బ్లడ్లోంచి, అంటే ఎవరైతే పేషెంట్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతున్నారో ఆ పేషెంట్ నుంచి మనం టీ సెల్స్ తీసుకుంటాం బ్లడ్లోంచి. తీసుకున్న దాన్ని ఏం చేస్తాం, జెనెటికల్గా మోడిఫై చేస్తున్నాం. మనం GM క్రాప్స్ వింటుంటాం కదా, అలానే జెనెటికల్ మోడిఫికేషన్ చేస్తూ దానికి ల్యాబ్లో ఏం చేస్తాం, ఇలాంటి రిసెప్టార్ని అటాచ్ చేస్తున్నాం. అంటే టీ సెల్స్కి లేని దాన్ని మనం అటాచ్ చేస్తున్నాం ల్యాబ్లో. దాన్ని అటాచ్ చేసి ఏం చేస్తున్నాం, దీన్ని మల్టిప్లై చేపిస్తాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ సెల్స్గా మళ్ళీ మల్టిప్లై చేయించి దాన్ని అప్పుడు బాడీలోకి, పేషెంట్ బాడీలోకి ప్రవేశపెడతాం. దానివల్ల ఏమవుతుంది, ఇది రిసెప్టర్ ఇప్పుడు టీ సెల్స్కి కూడా అటాచ్ అయింది కాబట్టి అది క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. సో దాన్ని మల్టిప్లై చేయడం వల్ల అది క్యాన్సర్ని ఫైట్ చేస్తుంది. టీ సెల్ అనేది క్యాన్సర్ ఫైటింగ్ కదా, ఎందుకంటే సెల్స్లో విత్ ఇన్ ఫైట్ చేయడానికి టీ సెల్స్ మెయిన్గా ఉపయోగపడతాయి. సో దాన్ని ఫైట్ చేస్తూ మళ్ళీ రిసెప్టర్ ఏదైతే బి సెల్స్కి ఉన్న దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఫ్యూచర్లో ఒకవేళ ఇంటి ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తే కనుక అలాంటి ఇన్ఫర్మేషన్ని దాన్ని రిసెప్టర్లో స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మళ్ళీ టీ సెల్స్ అనేవి అలాంటి సబ్స్టెన్స్ ఫైండ్ అవుట్ అయితే కనుక రెప్లికేట్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేస్తాయి అనమాట. సో ఇలా CRT సెల్ థెరపీ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది టీ సెల్స్ గురించి. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇందాక చూసినట్టు మనం అసలు
సిస్టంలో ఎలా జరుగుతోంది ప్రాసెస్ అనేది చూద్దాం కదా. ఫస్ట్ ఇక్కడ కలెక్టెడ్ బ్లడ్, దాంట్లోంచి టీ సెల్స్ తీసుకుంటారు, దాన్ని రీప్రోగ్రామ్ చేస్తున్నారు. రీప్రోగ్రామ్ అంటే ఏంటి, నేను చెప్పినట్టు ఇవి రిసెప్టర్స్ యాడ్ చేస్తారనమాట. నార్మల్గా బీ సెల్స్కే ఉంటే టీ సెల్స్కి ఉండవు. సో అది ల్యాబ్లో మనం యాడ్ చేస్తున్నాం రిసెప్టర్ అనే దాన్ని. సో సిఆర్టీ సెల్స్ అంటున్నాం. సిఆర్టీ అంటే ఏంటి, చెమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్స్. రిసెప్టార్ని యాడ్ చేస్తాం. యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ యాంటీజెన్కి డిఫరెన్స్ ఏంటి, యాంటీబాడీ అనేది ఒక ఇన్ఫెక్షన్కి అగెయిన్స్ట్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. యాంటీజెన్ అంటే ఏంటి, ఫారిన్ సబ్స్టెన్స్, మనకి ఏదైతే బయట నుంచి వైరస్ కానీ ఇలాంటివి ఇన్ఫెక్ట్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తే వాటిని యాంటీజెన్ అంటాం. అంటే ఈ యాంటీజెన్కి అగెయిన్స్ట్గా మనం రిసెప్టర్స్ని డెవలప్ చేసి టీ సెల్స్ని ఆ విధంగా మార్చుతున్నాం అనమాట ఈ థెరపీలో. దాని తర్వాత ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేపిస్తున్నాం. ఇలా టీ సెల్స్ని మల్టిప్లై చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ పేషెంట్ బ్లడ్లోకి ఎక్కిస్తున్నాం. దానివల్ల ఏం చేస్తున్నాయి, బాడీలోకి వెళ్ళాక క్యాన్సర్ సెల్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. సో ఇది మొత్తం సిఆర్టీ సెల్ థెరపీ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఒకసారి స్లైడ్స్ చూద్దాం. దీంట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా మనం డెవలప్ చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటి అంటే కనుక NextCAR19. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, నేమ్ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు డెవలప్ చేశారంటే ఇమ్యూనో ACT అనే ఇండస్ట్రీ పార్ట్నర్, IIT బాంబే అండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ కొలాబరేషన్తో దీన్ని డెవలప్ చేశారు. సో ఎవరు పర్మిషన్ ఇచ్చారో, CDSCO నేను చెప్పినట్టు ఇందాక. ఓకే, సో మీరు నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మోడిఫైయింగ్ ద ఇమ్యూన్ సెల్స్. మీకు ఇంతకుముందు గుర్తుంటే UPSC ప్రిలిమ్స్లో 2 years బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగారు, బీ సెల్స్కి టీ సెల్స్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అని. సో ఎప్పుడైనా కూడా ఎగ్జామ్స్లో చాలా డెప్త్కి వెళ్ళి క్వశ్చన్స్ అడుగురు, బేసిక్ తెలుసా లేదనే అడుగుతారు, జనరల్ సైన్స్లో కానీ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో స్పెసిఫికల్లీ టీ సెల్స్ని ఏం చేస్తున్నాం, టర్నింగ్ దెమ్ ఇంటూ పొటెంట్ క్యాన్సర్ ఫైటర్ సెల్స్గా మారుస్తున్నాం. ఫైటర్ సెల్స్, ఇవి టీ సెల్స్ అంటే సోల్జర్స్ లాగా అనుకోవచ్చు, బాడీలో ఉన్న సోల్జర్స్, సెల్స్లో ఉండే సోల్జర్స్ అనుకోవచ్చు. సో ఈవెన్ స్పెషలైజ్డ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్లోనే ఒక రకమైనవి ఇన్ఫెక్షన్ ఫైట్ చేసేవి. వాళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటి, సైటోటాక్సిక్. మీ టీ సెల్స్లో చూస్తే కనుక కొన్ని సెల్స్ ఎలా ఉంటాయి, హెల్పర్ సెల్స్ ఉంటాయి. హెల్పర్ సెల్స్ అంటే అవి ఇన్ఫెక్షన్ని గుర్తించడంలో వేరే సెల్స్కి హెల్ప్ చేస్తాయి. కొన్ని సైటోటాక్సిక్ ఉంటాయి, అంటే అవే ఇన్ఫెక్షన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. కొన్ని ఏం చేస్తాయి, కొన్ని రెగ్యులేటరీ సెల్స్ ఉంటాయి అనమాట. రెగ్యులేటరీ అంటే ఏంటి, అవి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్సెసివ్గా మారకుండా కంట్రోల్ చేస్తాయి. అట్లా కొన్ని మనకి సెల్స్ ఉన్నాయి, టీ సెల్స్. CD4+ అంటాం. CD4+ అనేవి మనకి హెల్పర్ సెల్స్గా ఉన్నాయి. తర్వాత CD8+ టీ సెల్స్ అనేవి మనకి జనరల్గా సైటోటాక్సిక్ అనమాట, అంటే అవే డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే టీ సెల్స్ అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇవేంటంటే మెయిన్గా అదర్ సెల్స్ని కిల్ చేయగలవు, ఏవైతే మనకి క్యాన్సర్ కాజింగ్ ఉన్నాయో వాటిని. సో ఇది జెనెటికల్లీ మోడిఫికేషన్ ఇన్వాల్వ్ అయింది, బయోటెక్నాలజీ మెయిన్ అప్లికేషన్. సో క్యాన్సర్ ఫైటింగ్ సెల్స్గా మారుస్తుంది. మెయిన్గా ఎలాంటి క్యాన్సర్స్ని ఎరాడికేట్ చేస్తుంది అంటే లుకేమియా అండ్ లింఫోమాస్ అనే బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ దీనివల్ల సక్సెస్ఫుల్గా క్యూర్ అవుతున్నాయి. సో దాని తర్వాత నార్మల్గా ఏంటి, అసలు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది CAR సెల్ థెరపీ అనేది ఒక ఇమ్యూనోథెరపీ అనమాట. అంటే ఇమ్యూనోథెరపీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి, మన బ్లడ్ నుంచి టీ సెల్స్ తీసుకుని దాన్ని మోడిఫై చేసి మళ్ళీ మన బ్లడ్లోకి ప్రవేశపెడుతున్నారు కదా, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మనం దీనికి ప్రివెన్షన్ అనేది చూపిస్తున్నాం కాబట్టి దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. నార్మల్గా ఏంటి, మనకి వ్యాక్సిన్స్, మెడిసిన్స్, కీమోథెరపీస్ వాడి క్యాన్సర్ని క్యూర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాంతోపాటు క్యాన్సర్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవ్వట్లేదు. సో ఈ కీమోథెరపీస్ ఇవన్నీ కూడా టెంపరీ సొల్యూషన్. బట్ ఈ రీసెంట్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఇమ్యూనోథెరపీ అనేది, ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ మనకి క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్గా ఎలిమినేట్ అయ్యే లెవెల్ వరకు ఇది క్యూర్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూనోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లైఫ్ లాంగ్ బెనిఫిట్, లైఫ్ కూడా అతని పేషెంట్ లైఫ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఇంతకు ముందు క్యాన్సర్ వస్తే కనుక ఆల్మోస్ట్గా 2 to 3 crores ఆఫ్ అంటే ట్రీట్మెంట్ కాస్ట్ ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్మోస్ట్గా 30 to 40 lakhs వరకు వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ఎక్కువైనా కూడా దీంతో పోలిస్తే మనకి చాలా సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేవి, క్యాన్సర్కి మనం ఏమైనా డ్రగ్స్ వాడాలన్నా, వ్యాక్సిన్స్ వాడాలన్నా అన్నీ కూడా పేటెంటెడ్ డ్రగ్స్ ఉండేవి. సో అవన్నీ హై కాస్ట్లీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇండియాలోనే మనమే మన ఓన్గా డెవలప్ చేసుకున్నాం కాబట్టి క్యాన్సర్ అనేది ఇంకా యాక్సెసిబుల్గా అవుతుంది అనమాట. అంటే ఫైటింగ్ అనేది మనం యాక్సెసిబుల్గా మార్చుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఇంకా కాస్ట్ రిడక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే టార్గెటింగ్ క్యాన్సర్ సెల్స్ దట్ క్యారీ ద CD9 ప్రోటీన్. ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడానికి ఈ టీ సెల్స్ని మోడిఫై చేస్తున్నాం. ఒక ఫ్లాగ్ లాంటిది, ఫ్లాగ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు రిసెప్టర్ లాంటిది, ఆ క్యాన్సర్ సెల్స్ మనం ఇన్బిల్డ్ చేస్తున్నాం అనమాట ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో. సో నౌ ఇండియా ఏంటంటే వన్ ఆఫ్ ద డెవలప్
డెవలపింగ్ కంట్రీస్, అన్ని కంట్రీస్లో లేవు, ఇండియా డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఇలాంటి ఇమ్యూనోథెరపీని క్యాన్సర్కి అగెయిన్స్ట్గా డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద కంట్రీగా ఇండియా రికగ్నిషన్ వచ్చింది. దాంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎవరికి ఇస్తున్నారు అంటే అందరికీ కాదు, ఓన్లీ 15 years అండ్ అబౌవ్ ఎవరైతే ఎల్డర్లీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. లెస్ దాన్ 15 years ఒకవేళ ఏదైనా క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఉంటే ఇంకా వాళ్ళకి ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనడానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి బిలో 15 years ఇంకా అలో చేయలేదన్నమాట. సో ఏజ్ గురించి అడగవచ్చు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మీకు కాంటెక్స్లో గుర్తుంటే కనుక మనం హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్కి అగెయిన్స్ట్గా సర్వావాక్ అనేది కూడా స్టార్ట్ చేసాం. సో దాని ఏజ్ గ్రూప్ ఏంటనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అంటే కనుక ఎవరైతే పీపుల్ లింఫోమాస్ అనేది కానీ అండ్ లుకేమియా, ఇది మోస్ట్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక బ్లడ్ క్యాన్సర్స్కి అగెయిన్స్ట్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దీనికి ఏమవుతుందంటే మనకి బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేసినంత క్యాపబిలిటీ మిగతా క్యాన్సర్స్ మీద చూపించట్లేదు, అంత ఎఫెక్టివ్నెస్ చూపించట్లేదు ఇదే థెరపీ. సో ఇది ఒక మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. సెకండ్ ఏంటంటే మనకి సైటోకోన్ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు నార్మల్ సెల్స్కిను క్యాన్సర్ సెల్స్కి రిసెప్టర్ అనేది ఐడెంటిఫికేషన్లో వీక్ అయిపోయి నార్మల్ మనలో ఉన్న హ్యూమన్ న్యాచురల్ సెల్స్ని కూడా అది ఫైట్ చేసేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మన ఓన్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేసే కెపాసిటీ వస్తుంది. దాన్ని సైటోకోయిన్ సిండ్రోమ్ అంటున్నాం. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఆర్ మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. దాంతోపాటు ఏంటి, కొన్ని న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా దీనివల్ల వస్తున్నాయి, కన్ఫ్యూజన్ కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ థెరపీ వల్ల ఉంటున్నాయి అనేది కూడా తెలుస్తుంది అనమాట. దాంతోపాటు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది లింఫోసైట్స్కి మెయిన్స్కి అగెయిన్స్ట్గా యూజ్ అవుతుంది. దాంతోపాటు కొన్ని బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్కి మాత్రమే ఎఫెక్టివ్నెస్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏం లేదు, సెల్స్ అనేవి ఫాస్ట్గా అబ్నార్మల్గా అంటే నార్మల్ సిచ్యువేషన్లో కాకుండా చాలా ఫాస్టర్ పేస్లో పెరిగితే సెల్స్ అనేవి దాన్ని క్యాన్సర్ అంటాం. ఏమవుతుందంటే బాడీకి డేంజరస్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుంది, ఇది టిష్యూలో కానీ రావచ్చు, ఆర్గాన్లో కూడా రావచ్చు. అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ని క్యాన్సర్ అంటాం. ఇది ఎక్కడైనా ట్యూమర్లో కూడా రావచ్చు. సో అసలు మెయిన్గా తెలుసుకోవాల్సిన ఎలాంటి సెల్స్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయంటే కనుక ఫస్ట్ కార్సినోమాస్ అంటాం. ఓకే, కార్సినోమాస్ అంటే ఏంటి, ఇవి ఎక్కడైనా కానీ ఎపిథీలియల్ సెల్స్ దగ్గర ఉండొచ్చు. అంటే ఏంటి, మనకి ఏదైతే సెల్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బాడీ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇలాంటివి, అలాంటి సెల్స్లో ఇవి అక్కర్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే లంగ్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి చెందినవి. దెన్ సర్కోమాస్ అనేది ఉంది. సర్కోమాస్ అంటే ఏంటి, ఇవి మనకి కనెక్టివ్ టిష్యూస్ ఏవైతే బోన్స్ ఉన్నాయో లైక్ ఇలాంటివి, ఓకే, బోన్ క్యాన్సర్ కానీ లేకపోతే లంగ్, మసిల్ అండ్ కార్టిలేజ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి కనెక్టివ్ టిష్యూస్ దగ్గర ఉండే వాటిని సర్కోమాస్ క్యాన్సర్ అంటాం. దాని తర్వాత లుకేమియా అంటే ఏంటి, బ్లడ్లో జనరల్గా, ఓకే, బ్లడ్ ఫార్మింగ్ టిష్యూస్లో వచ్చే క్యాన్సర్ని బోన్ మ్యారోలో కానీ వైట్ బ్లడ్ సెల్స్లో లుకేమియా. సో దీనికి ఎఫెక్టివ్గా ఇది సిఆర్టీ సెల్ థెరపీ అనేది ఫంక్షన్ చేస్తుంది. దాంతోపాటు లింఫోమాస్, ఇది కూడా ఏంటంటే లింఫోసైట్స్, మనం చూసాం కదా లింఫోసైట్స్లోనే బీ సెల్స్, టీ సెల్స్, కిల్లర్ సెల్స్ ఉన్నాయి కదా, అక్కడ అటాక్ చేసేదాన్ని నార్మల్గా లింఫోమాస్ అంటాం. ఈ రెండింటికి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్యాన్సర్ అనేది ఏంటంటే జనరల్గా మనకి ట్యూమర్ ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ లేకపోతే స్పైనల్ కార్డ్ని అటాక్ చేసే క్యాన్సర్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్యాన్సర్ అంటాం. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. మరి ఈ క్యాన్సర్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే చూస్తే కనుక జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్కసారి మనకి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా, అంటే జీన్ పరంగా కొంతమంది పేరెంట్స్కి ఉంటే చిల్డ్రన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది, అలాంటి రీజన్స్ వల్ల రావచ్చు. లేదంటే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి నార్మల్గా ఉండే కాసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో కానీ ఇలాంటివి చూసెస్ వల్ల కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకు రావచ్చు. దాంతోపాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఒబెసిటీ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం అలా ఉండటం కానీ, వల్నరబుల్గా ఉండటం, ఇలాంటి వాటి, ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని, ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనం మెయిన్గా హెచ్పివి చెప్పొచ్చు, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఓకే, సో ఇది, దాంతోపాటు మనకి హెపటైటిస్ బి ఇలాంటివి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ కాజిటివ్ ఏజెంట్స్ ఆఫ్ క్యాన్సర్స్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి మెయిన్ కన్క్లూజన్ ఏంటి, ఎప్పుడైనా కూడా మనకి జీన్ థెరపీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే బయోటెక్నాలజీ ఏ ఎగ్జామ్లో అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లాంటివి చూస్తున్నాం, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్స్ని కూడా మనం జెనెటికల్గా మోడిఫై చేస్తున్నాం, మాస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నాం. అలానే ఇప్పుడు మనకి క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవడానికి కూడా ఈ జీన్ థెరపీస్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఇలాంటి కాంటెక్స్లో ఎప్పుడైనా కూడా టెక్నాలజీ అనేది మనకి ఒక బ్లెస్సింగ్గా భావించాలి.
గమనించవచ్చు. సో ఇది మీరు కన్క్లూజన్ ఫామ్లో చేయొచ్చు. దాని తర్వాత నిన్న మనం ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమి ఇచ్చామంటే నాటో గురించి. ఇట్ ఈస్ అ మిలిటరీ అలయన్స్ ఎస్టాబ్లిష్డ్ బై వాషింగ్టన్ ట్రీటీ. కరెక్ట్, 1949 వాషింగ్టన్ ట్రీటీ ద్వారా నాటో ఎస్టాబ్లిష్ అయింది. దెన్ నాటో హ్యాస్ నెవర్ ఇన్వోక్డ్ కలెక్టివ్ డిఫెన్స్ క్లాస్. సో నేను ఇంతకుముందు ఆర్టికల్లో కూడా చెప్పాను, ఆర్టికల్ 5 అనేది వాషింగ్టన్ ట్రీటీలో ఏం చెప్తుంది, కలెక్టివ్ డిఫెన్స్. కానీ ఇది ఒకసారి ఇన్వోక్ అయింది, నెవర్ ఇన్వోక్డ్ అనేది రాంగ్. ఎప్పుడు అంటే 9/11 అటాక్స్ యూఎస్లో ఎప్పుడైతే అటాక్ అయిందో అప్పుడు కలెక్టివ్ డిఫెన్స్ అనే క్లాస్ని కానీ లేదా ఆర్టికల్ని ఇన్వోక్ చేశారు. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 1 ఇస్ ద ఆన్సర్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ CAR-T సెల్ థెరపీ. CAR-T సెల్ థెరపీస్ యూజ్ పేషెంట్స్ ఓన్ సెల్స్. సో ఇది కరెక్టా కాదా? దిస్ థెరపీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ లుకేమియాస్ అండ్ లింఫోమాస్. సో వీటిల్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. తర్వాత ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. కంటిన్యూడ్ రీసెర్చ్ అండ్ క్లినికల్ డెవలప్మెంట్ ఆర్ ఎసెన్షియల్ టు అన్లాక్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ CAR-T సెల్ థెరపీ డిస్కస్. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఈరోజు వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఏం డిస్కస్ చేసాం ఈ వీడియోలో, CAR-T సెల్ థెరపీ అంటే ఏంటి, దాన్ని యూజ్ చేస్తూ మనం డెవలప్ చేసిన ఫస్ట్ ఇండిజినస్ ఇమ్యూనోథెరపీ ఏంటి, NexCAR19. దాంతోపాటు మనం బ్లడ్ లాస్లో ఏ సెల్స్ ఉన్నాయి, దాంట్లో T సెల్స్ రోల్ ఏంటి, B సెల్స్ డిఫరెన్సియేషన్ ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాంతోపాటు మనకి క్యాన్సర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూడటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ కామెంట్ సెక్షన్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీ సజెషన్స్ చెప్పొచ్చు. Thank you for watching. Have a good day.